రెడ్డి గారు నెలకు 1 లక్ష రూపాయల శాలరీ అంటే రోజు 10 to 5 వెళ్తారు. రోజుకి 8 గంటలు 30 రోజులు టైం ఇస్తే 1 లక్ష రూపాయలు వస్తుంది. రోజుకి 8 గంటలు 30 రోజులు చేస్తే 1 లక్ష రూపాయలు వస్తుంది. రోజుకి 8 గంటలు కొలెస్ట్రాల్ చేస్తే 4 మూడు 12 లక్షలు వస్తుంది. అంత టైం ఇవ్వాలి కదా, అంత టైం ఇవ్వాలి. ఇప్పుడు బాగానే ఉంటుంది, చాలా మంది అనుకుంటారు ఇప్పుడు చెప్తే వింటే బాగానే ఉంటుంది, కానీ బయటకు వెళ్ళిన తర్వాత టైం ఇవ్వాలి కదా. నాలాగా మీరు టైం ఇవ్వాలి కదా, కనీసం 1 గంట ఇవ్వండి, 1 గంట ఇవ్వండి. ఇన్కమ్ నాకు ఒకప్పుడు 15 years క్రితం ఫస్ట్ మంత్ ఇన్కమ్ 250 రూపాయలే. 3 నెలల తర్వాత 80,000, 6 నెలల తర్వాత 5 లక్షలు, 1 year తర్వాత కంటిన్యూ 14 లక్షలు. చెక్ చేయాలి, కాకపోతే దాని మీద మీరు కాన్సన్ట్రేట్ చేయాలి. రాబోయేదంతా వెల్నెస్. మీరు మీ టైం ఇవ్వాలి. నేను ఇంకా చెప్పేది ఏం లేదు, మీరు టైం ఇవ్వాలి. రోజు సాయంత్రం వెళ్ళాలి, 6 ఇంటికి వెళ్ళాలి, భార్యను చూడాలి, ఇంట్లో ఉండాలి అంటే చాలా కొద్దిగా లిమిట్ ఇన్కమ్ ఉంటుంది అన్నమాట. లిమిట్ ఇన్కమ్. 1 సంవత్సరం పూట ఇంటికి అసలు లంచ్కి వెళ్ళొద్దు మీరు. కొట్టిసోడు కాకపోతే అప్పుడు లంచ్కి ఇంటికి రోజు ఏం చూస్తారండి, అదే సినిమానే కదా. మీరు కష్టపడి కొత్త సినిమా చూపించండి, అంతే కదా. కొత్త సాంగ్ కూడా అనుకోండి, ఆమె ఏదో పూతరేకులు ఎనపరేకులు చూసేటప్పుడు మీరు ఇంటికి వెళ్ళారనుకోండి, మీరు కష్టపడి వెళ్ళండి. సో ఒకటే గుర్తుపెట్టుకోండి, 6 ఇంటికి వెళ్ళేవాడు భర్తే కాదు. పక్కింటి ఆవిడకు దేంటి సార్ తొందరగా ఇంటికి వచ్చాడు ఏంటి కాదు, ఏం పని లేదా. సో కొంచెం కష్టపడండి. నేను చెప్పేది సరదాగా చెప్తున్నాను. ఎగ్జాంపుల్ ఏంటంటే 1 సంవత్సరం అసలు మీరు లంచ్కి ఇంటికి వెళ్ళద్దు, ఎక్కడొకటి తిరగండి, ఏదో కనెక్షన్ వచ్చేస్తుంది. ఎస్, నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏమీ లేదండి, టచెస్. సినిమా ఫీల్డ్ నెట్వర్క్ మార్కెటింగ్ టచెస్. సినిమా ఫీల్డ్లో ఎన్ని ఎక్కువ టచెస్ ఉంటే అన్ని ఎక్కువ అవకాశాలు వస్తాయి. ఇక్కడ కూడా ఎంతమంది పరిచయం ఉంటే అన్ని అవకాశాలు వస్తాయి. అందుకని వెళ్ళేటప్పుడు ఒకరి ఫోన్ నెంబర్ ఒకరు తీసుకొని ఏదేదో చెప్పొద్దండి. దయచేసి ఏదో నేను చెప్పాను టచెస్ కావాలని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళు అన్ని నెంబర్ తీసుకొని గులస్తే వద్దు, గులస్తే అని వద్దు, గుల్గుల వద్దు, దీంట్లో సెటిల్ అవ్వదు. మీరు పరిచయాలు పెంచుకోండి అంటే వీళ్ళది కాదు. నో నో నో, వీళ్ళ ఫోన్ నెంబర్లు తీసుకోవద్దు నాయన, వీళ్ళని చెడగొట్టద్దు. ఆల్రెడీ 10,000 వస్తున్నారు, 20,000 వస్తున్నారు, వద్దు. మీరు బయటికి వెళ్ళి ట్రై చేయండి, బయటికి వెళ్ళి ట్రై చేయండి. సార్ క్వశ్చన్ సార్, ఇమ్ము 100+ ఎన్ని రోజులు వాడాలి? ఇమ్ము 100+, ఒకటి వెల్నెస్ పరంగా, అంటే వెల్నెస్ మీన్స్ టు ప్రివెంట్ ఇల్నెస్. వెల్నెస్ మీన్స్ రంగనాథ్ గారు రంగనాథ్ అదే పిలిచారు కానీ పలకలేదు సార్. వెల్నెస్ అంటే ఇప్పుడు సపోజ్ మీరు ఆల్రెడీ ఇల్నెస్ లో ఉన్నారనుకుందాం. అశోక్ గారు ఇల్నెస్ లో ఉన్నారనుకుందాం. ఇల్నెస్ లో ఉంటే ఏ టైప్ ఆఫ్ ఇల్నెస్? క్రానిక్ ఇల్నెసా, లైట్ గా ఇల్నెసా, హెచ్ఐవి ఓ టైప్ లో ఇంకా క్రానిక్ కదా, అవి ఎన్ని వాడాలో మనకు తెలియదు. హెచ్ఐవి ఫస్ట్ స్టేజ్, ఎయిడ్స్ ఇంకా ఫైనల్ స్టేజ్, అది కాదు. పెరాలసిస్ 2-3 ఏళ్ళు అయిపోయింది, స్పర్శ లేదు, గట్టిగా అయిపోయింది, చాలా కష్టం. అకుపంచర్ రకరకాలు చేయాలైనా కష్టం. స్పర్శ ఉండి ఫుడ్ బాగా తిని, స్పర్శ అంటే తెలిసి ఉన్నా పర్వాలేదు, కొంతవరకు మనం చేయొచ్చు. ఉదాహరణ అటువంటి ఏదైనా ఇల్నెస్ లో ఉంటే మీరు 6 months వాడాలి. వెల్నెస్ లో ఉంటే మీ ఇష్టం, మీ ఇష్టం, మీ ఇష్టం, మీ ఇష్టం. ఫ్యూచర్ ఎక్కడ ఉంది? ఓకే రైట్, అవన్నీ